నెల్లూరు 1వ పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. ఈ మధ్య యువత ఎక్కువగా చెడు వ్యసనాలకు అలవాటు పడింది. గత 5-6 సంవత్సరాల నుంచి యువత మీద కంట్రోల్ లేదు. మొదటిగా తల్లిదండ్రుల పర్యవేక్షణ చాలా ఇంపార్టెంట్. కానీ అటువంటి తల్లిదండ్రులు కూడా పర్యవేక్షించకపోవటం, పిల్లలు కాలేజీకి వెళ్తున్నారా లేదా అని చూడటం, మరీ ఎస్పెషల్లీ ఈ 18 to 25 ఏజ్ గ్రూప్స్ వాళ్ళు విడిగా అర్ధరాత్రులు కూడా తిరుగుతున్నారు. ఒక కమ్యూనిటీ లేదు, ఒక ప్రాంతం లేదు, ఇది లేదు. అన్ని కులాలు మతాలకు అతీతంగా వీళ్ళంతా విడిగా చదువుని సద్మార్గంలో ఉపయోగించకుండా గంజాయికి మందుకు అలవాటు పడి అర్ధరాత్రులు ఎమ్మడి తిరగటం, తెలిసి తెలియక వేరే తెలిసిన తొందరగా అలవాటు పడటం, వాళ్ళతో అలవాటు పడిపోయి వాళ్ళతో పాటు ఎక్కడ పడితే అక్కడ తిరగటం వలన వాళ్ళలో ఒక్కరు తప్పు చేసినా కూడా వీళ్ళందరికీ కూడా చుట్టుకునేదని తెలియపరుస్తున్నాం. ఏదైనా ఒక నేరానికి వెళ్ళినప్పుడు 5 వెళ్ళినప్పుడు ఒకరు కానీ నేరం చేస్తే మిగతా నలుగురు కూడా నాలెడ్జ్ ఉన్న లెక్కలో కూడా చట్టం చెబుతుంది. మీరు తెలియకపోయినా సరే అనేది మీరు కోర్టులో నిరూపించుకోవాల్సిన పోలీసు బాధ్యత కదా. కనుక పదే చెబుతున్నా, మీరు నేరం ఎవరైనా తెలుసో తెలియకో ఫ్రెండ్స్ కొట్లాడక కానీ ఎక్కడికైనా ఎంజాయ్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా చెడు జరిగే అవకాశం ఉన్నప్పుడు మీరు ముందే అవాయిడ్ చేయాలి. అలా కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మేమేం చేయలేదు సార్, మా వాడు చేశాడు ఇది చేశాడని చెబితే అది చట్టం ఏకీపోవచ్చు. కనుక ఇప్పుడు రీసెంట్ గా బుచ్చిరెడ్డిపాలెంలో 3 రౌడీ షీట్లు ఒకరిని తీసుకొని పోయారు. షారుఖ్ అని కారులో వెళ్లారు. అక్కడ ఇలా ఊహించిన సంఘటన జరిగింది. ఒక ఆర్టీసీ డ్రైవర్తో దగా జరిగితే అతని దారికి వాళ్ళు అతను కొట్టడం జరిగింది. వాళ్ళ మీద 386 కేసు కట్టేసి జైలు పంపించాం. ఇక్కడేమో కారు దౌర్జన్యం తీసుకుపోయారు, అదో కేసు కట్టాం. వీళ్ళకి జైలు నుంచి సుమారు ఒక 2 నెలలు బయటకు రాదు. ఒకరు చేసిన దానికి నలుగురు ప్రత్యాత్తాపడాల్సి వస్తుంది. కనుక పదే చూస్తున్నాము, యువత గానీ ఎవరన్నా రౌడీ షీటర్లు కానీ సస్పెక్ట్లు కానీ రాంగ్ రూట్ లో వెళ్తే కఠినంగా శిక్షిస్తామని రీసెంట్ గా చాలా మందిని జైలు పంపించాం. టౌన్ లో ఉన్న యాక్టివ్ రౌడీ షీటర్స్ మొత్తం జైల్లో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మాది ఈ ర్యాట్ పిక్కర్స్, అంటే అర్ధరాత్రులు తిరిగేవాళ్ళు, రోడ్ల వెంబడి తిరిగేవాళ్ళు, తాగి తిరుగుతున్న బండ్ల మీద తిరుగుతూ వదిలేదే లేదు. వాళ్ళ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ బుక్ చేస్తాం. అదేవిధంగా గంజాయి కానీ తాగాని అనుమానం ఉంటే గంజాయి కేసు బుక్ చేసి జైలు పంపించి అంతతో చెప్పిన రాజకీయాలకు ఖచ్చితంగా క్లారిటీగా ఉన్నారు. అందరూ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ దీనికడ తగ్గేదే లేదు. డెఫినెట్ గా జైలు పంపించేసి ఇప్పుడల్లా రాకుండా రౌడీ షీట్లు ఓపెన్ చేసి పీడీ యాక్ట్ వేసేసి సంవత్సరాలు జైల్లో పెట్టేసి నెల్లూరు నగరాన్ని కాపాడడానికి మేమంతా ముందు సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతానికి 1 టౌన్ పరిధిలో రీసెంట్ గా కొంతమంది రౌడీ షీట్లు యాక్టివ్గా ఉంటే వాళ్ళందరూ జైలు పంపించడం జరిగింది. అదేవిధంగా 5th టౌన్ 6th టౌన్ పరిధిలో కూడా 3 టౌన్ 2 టౌన్ ఎవరైతే ప్రొయాక్టివ్ ఉన్నారో అందరూ తెలిసి గత 6 నెలల నుంచి మొత్తం జైల్లో ఉన్నారు. బెయిల్ కూడా రాదు హైకోర్టు నుంచి. అంత స్ట్రాంగ్ గా అపోజ్ చేస్తున్నాం ప్రీవియస్ కేసెస్ రికార్డ్స్ రాసి. దయచేసి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు అర్ధరాత్రి ఎక్కడ తిరుగుతున్నారని మీరు గమనించాలి. ఒకవేళ మీ పిల్లలు మీ మాట వినకపోతే మాకు తెలియపరచాలి. స్టింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. డెఫినెట్ గా పిలిచి కౌన్సిలింగ్ చేస్తాం, తెలియపరుస్తాం. అదేవిధంగా నేను తాలూకా లిమిట్స్ లో కాకూరపల్లిలో జరిగిన మర్డర్ కేసులో సిపిఎం పార్టీ నాయకుడిని చంపడం జరిగింది. దాన్ని వెనకున్న వాళ్ళందరినీ గంజాయి కేసులు, ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో గంజాయి ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరూ కూడా కేసులు కట్టి జైలు పంపించేసి ప్రజలకి అందుబాటులో ఉండేందుకు పోలీసు ఎల్లవేళ ఉందని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.